సార్, గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకే ఒక్క పేరు సంచలనంగా మారుతుంది, హైడ్రా. ఎక్కడ చూసినా హైడ్రా 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 అంటే భూ కబ్జాదారు గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న ఈ హైడ్రా అనేది విజయవంతంగా ముందుకు పోతుందని అనుకోవాలి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ రీసెంట్లీ హైడ్రా ఎంటైర్ టీమ్ బుల్డోజర్ రూపంలో ఎన్ కన్వెన్షన్ ని పూర్తి స్థాయిలో కూల్చేసింది. మరి వరంగల్ వాసులు కూడా హైడ్రా రూపేలా మనకు కావాలి వాడ్రా అంటున్నారు. దీనిపై వరంగల్ వాసిగా ఏమంటారు? నా పేరు పెంగ్లి ఉపేందర్ రెడ్డి. నేను గత 25 సంవత్సరాలుగా ఈ అడ్వాన్స్డ్ సర్వేయింగ్ శాటిలైట్ సర్వేయింగ్ సిస్టమ్స్ పైన మేము ఒక టీమ్, ఒక ప్రొఫెషనల్ ఇంజనీర్స్, ఒక 25 మంది తెలంగాణ మొత్తంగా మేము క్షేత్రస్థాయి లోపల ఈ లాటిట్యూడ్, లాంగిట్యూడ్ కానీ దానికి సంబంధించినటువంటి బౌండరీస్ కానీ, అది చెరువులు కానీ, అడవులు కానీ, అన్ని రకాలటువంటి ఆస్తులు, ప్రభుత్వ ఆస్తులు, యూనివర్సిటీ భూములు కూడా కబ్జా అయిన సందర్భాలు ఉన్నాయి. ఈ రకంగా దీన్ని ప్రజలు చైతన్యం కావాలని చెప్పేసి మేము 25 సంవత్సరాలుగా నాట్ ఓన్లీ ఇక్కడ కేవలం వరంగల్, హైదరాబాద్ కాకుండా మేము గుజరాత్ లో కూడా కొంత ప్రాంతం సర్వేయింగ్ చేశాము. కొంతమంది స్వచ్ఛంద పదవి విరమణ ఇంజనీర్లతోనే. దీనివల్ల ప్రజలు జాగ్రత్త పడాలి. ప్రత్యేకంగా ఈ 20 సంవత్సరాల భూ కబ్జాలు అనేది అతి సాధారణమైపోయింది. ప్రతి ఊర్లో, ప్రతి రంగం లోపల, వ్యాపారస్తుడు కాదు, ఉద్యోగస్తుడు కాదు, పత్రిక కాదు, రాజకీయ నాయకుడు కాదు, బ్రోకర్ కాదు, అందరి పని ఏంటంటే భూమి వ్యాపారం చేయాలి. భూమి ఎక్కడుంది? ఇంతే ఉంది భూమి. తెలంగాణలో ఒక కోటి ఎకరాలు సాగు భూమి ఉంది, ఇంకా 1.5 ఎకరాలు మిగులు భూమి ఉంది. ఈ 1.5 ఎకరాల భూమిని అసలు ఏం కనపడకుండా చేసింది. ఇప్పుడు 1.5 ఎకరాల భూమి, అసలు భూమి బంగారం. భూమి నాది అనినా భూమి పక్కున నవ్వును, ధనం నాది అనినా దానహీనుడు నవ్వును. ఈ రకంగా ఈ భూమి నాది అనటానికి అది ఎటువంటి సందర్భం ఎవరు కూడా మెచ్చరు. భవిష్యత్ తరాలకు ఇది ఒక పెద్ద సంఘర్షణ ఏర్పడుతుంది. కాబట్టి ఇప్పటికైనా కూడా ఈ తెలంగాణ ప్రభుత్వం ఒక డైనమిక్ నిర్ణయం తీసుకున్నదనే చెప్పుకోవచ్చు. అయినప్పటికీ సరే, దానికి కావాల్సినటువంటి మొత్తం హంగులన్నీ కూడా అన్ని రంగాల వారిని, ఇప్పుడు అన్ని మేధావులని, మధ్యతరగతి వాళ్ళని, ఎవరైతే నష్టపోయిన వాళ్ళందరినీ కూడా సంఘటితం చేసి, పత్రికా రంగం వాళ్ళు, మీలాంటి టీవీ వాళ్ళ అన్ని రంగాల నుంచి కూడా సపోర్ట్ తీసుకుని ఇవాళ దీన్ని ఒక వెనుకకు పోయే పరిస్థితి లేదు. ఎంతో మంది సరే ఇంతకుముందు విన్నాం మనం, కొంత మనకు కొంత భయపెట్టించి, లేకుంటే ప్రలోభ పెట్టి కొన్ని స్కీములు వెనక ముందు అయ్యే పరిస్థితి. కానీ దీంట్లో అందరూ కూడా ఇది మేధావులు అనే వాళ్ళు అందరూ కూడా ముందరికి వస్తారు. ఇవాళ వరంగల్లో ఐక్య కార్యాచరణ అనేది ఒకటి టేకప్ చేసిండ్రు. దీనికి వరంగల్ పౌర సంఘాలు అందరూ కూడా దీనికి సపోర్ట్ చేయడం జరిగింది. దీని ఎట్టి పరిస్థితిలో వరంగల్లో, ఎందుకంటే హైదరాబాద్ తర్వాత వరంగల్లే నెక్స్ట్ క్యాపిటల్. ఒక పెద్ద విశాలమైన నగరాలు అన్ని మొత్తం సగం రాష్ట్రము వరంగల్లో ఉంది. దీనికి సంబంధించిన విద్యా సంస్థలు కానీ, ఇతర వ్యాపార సంస్థలు కానీ అన్ని, ఒక ట్రాన్స్పోర్టేషన్ కూడలి కూడా ఉంది. కాబట్టి దీనికి చాలా ఒక విలువైన వరంగల్లో భూములు అనేది హైదరాబాద్ తో పోటీగా ఇక్కడ భూముల ధరలు పెంచడం జరిగింది. దీనివల్ల చాలా మంది, కొంతమంది మధ్యలో ఇరుక్కొని చాలా అవస్థలు పడి కుటుంబాలు నాశనమయ్యే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ వాడ్రా హైదరాబాద్ కు ప్యారలల్ గా వరంగల్లో కూడా ఈ ప్రాజెక్టును తీసుకొని ఎక్కడ కూడా ఇంచు భూమి కూడా పోకుండా దురాక్రమణ జరిగినాయి కానీ, లేకపోతే అక్రమ కట్టడాలు కానీ, లేకపోతే లేఅవుట్లు కానీ ఏవైనా కూడా మళ్ళీ అవసరమైతే సర్వే చేసి అక్కడికైనా డబ్బుల మార్పిడితోని అధికారులు ఏదైనా కొంచెం అవకతవకలు జరిగిన ఉంటే వాటిని మళ్ళీ వెరిఫికేషన్ చేసి వాటిని వెనుకకు తీసుకునేటువంటి డిమాండ్ మొదలవుతోంది. ఇది తప్పకుండా విజయవంతమైందని చెప్పేసి పౌర సంఘాలు